బాంబా? అవును, నా అంచనా కరెక్ట్ అయితే అది కొద్ది నిమిషాల్లోనే పేలిపోతుంది. నీ బిల్డింగు, నీ తెల్లదనం, నీ నల్లదనం, నువ్వు గడ్డి తిని సంపాదించింది, అనాథ పిల్లల కడుపులు కొట్టి సంపాదించింది, మీ పార్ట్నర్స్ ని ముంచి వెనకేసుకున్న డబ్బు మొత్తం మొత్తం పోతుంది, పేలిపోతుంది. ఎవరు సార్? ఎవడో ఆకతాయి వెధవ నన్ను ఆటలు పట్టించడానికి ఫోన్ చేశాడు. మన ఇంట్లో బాంబు ఉందట. ఒకవేళ నిజంగానే ఉందేమో సార్. నోరుమయ్యరా, నేనే ఒక ఆటం బాంబుని. నా ఇంట్లో బాంబు పెట్టేది ఎవడరా? అదిగో సార్ టైం బాంబు. బాంబు ఎక్కడుందో బాబు నన్ను వదిలేండి బాబు. బతుకుంటే పచ్చలు కూడా నమ్ముకుంటాను. కనీసం విలువైన వస్తువులైనా బయటికి చేరేసుకున్నారా? హలో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. తొందరగా సర్దరాటి వెళ్ళరు. రండి బాబు రండి, సమయానికి దేవుళ్ళలాగా వచ్చారు. కాస్త హెల్ప్ చేస్తే కార్ దాకా తీసుకెళ్దాం. అలాగే, హెల్ప్ చేద్దామని వచ్చాం. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సీట్ చేయండి. ఏమిటిది? ఇంత చిన్న విషయానికే బెంబేలు పడిపోతే ఎలా కుప్పుస్వామి? ముందు ముందు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడే ఈ దుప్పటి కప్పుకుంటే ఇక ముందేం కప్పుకుంటావు? ఎవట్రా నువ్వు? 2 ₹2 బిళ్ళలతో 2 దశాబ్దాలుగా నువ్వు సంపాదిస్తున్న పాపిస్ట్ సొమ్ముని ప్రభుత్వ పరం చేసిన ఒకే ఒక మనగాణ్ణి. నన్ను ఎందుకు ఇలా పని కట్టుకుని వెంటాడుతున్నావు? సమాధానం కావాలా? అయితే స్వార్థంతో మూసుకుపోయిన నీ కళ్ళనొక్కసారి తెరుస్తుడు కుప్పుస్వామి. నేను నిన్నెందుకు వెంటాడుతున్నానో అర్థం అవుతుంది. అనాథ శిశువుల ఆక్రందనను ఒక్కసారి గుర్తు తెచ్చుకో కుప్పుస్వామి. నువ్వు కట్టించిన అభాగ్యుల సమాధి గుట్టలు దాటి ఒక్కసారి బయటికి రా కుప్పుస్వామి. అప్పుడు నీకు అర్థం అవుతుంది నేనెవరినో నేనెందుకు వెంటాడుతున్నాను. అంతవరకు ఆలోచిస్తూ కూర్చో. మన భారతంలో ఆది సభా పర్వాలు ముగిశాయి. ఏకముందుంది అరణ్య పర్వం. కుప్పస్వామి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేస్తే నేను కేసు ఎలా గెలుస్తాను? వెరీ సింపుల్ మేడం. ఆ రైడ్ లో మీ పార్టీ తాలూకు దస్తావేజులు పట్టుబడి ఉంటాయి కదా, దాని వివరాల కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ పార్టీని పిలిపిస్తాడు కదా, ఆటోమేటిక్ గా మీరు గెలిచినట్టే. హలో, నమస్కారం అమ్మా, నేను సుబ్బారావుని. ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు పిలిపించి నాకు దస్తావేజ్ గుర్తుపెట్టమన్నారు. కుప్పుస్వామి దగ్గర పట్టుబడి నా దస్తావేజ్ మందేనమ్మా. ఆహా, వెరీ గుడ్. అయితే మనం కేసు గెలిచినట్టే. ఇక మీరేం దిగులు పడక్కర్లేదు. అలాగేనమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ. నేను కరెక్టే, నేను ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? మీరు కృష్ణ భగవానుడిలా చక్రం తిప్పి మరీ ఘనకార్యం సాధిస్తుంటే. రాజకీయంలోనే గాని రాజకీయంలో నేను కృష్ణుడు కాదండోయ్. ఆ శ్రీరామచంద్రుడిలాగా ఏకపత్ని వ్రతుని అవుదాం అనుకుంటున్నాను. చక్కటి అందమైన పిల్లను, ఆల్చిప్పల్లాంటి కళ్ళున్న అమ్మాయిని చూసి మనసు ఇచ్చిపుచ్చుకుందాం అనుకుంటున్నాను. మీరెవరినైనా ప్రేమించారా? అదే, ప్రేమించడం కోసం ఒక పలక్ కొని ఆ అని రాయడం మొదలు పెట్టాను. ఆ అంటే అమ్మ, ఇంకా అక్కడే ఉన్నారన్నమాట. ఆ అంటే అమ్మాయి ఎందుకు కాకూడదు? మరి అంకుల్ కి హలో చెప్పవా? హలో, ఏమిటి ఇక్కడ తెలియవు? భారత్ మళ్ళీ ఆపదలు పడ్డారా? ఎస్ఐ గారు ఎదురింట్లో ఉంటున్న అమ్మాయికి అంత తేలిగ్గా ఆపదలలో వస్తాయండి. బాగా చెప్పావు. భారతి, మీరు ఇంటి దగ్గరే ఉంటారుగా? నేను డ్యూటీకి వెళ్తున్నాను, పాపని కనిపెట్టి ఉంటారని. మీరు నాకేం కొత్తగా చెప్పనక్కర్లేదండి. బేబీని కనిపెట్టి ఉండమని
వీళ్ళమ్మ నా కోసం కనిపెట్టి వెళ్ళిందనుకుంటాను. అయితే నేను వెళ్ళొస్తాను. ఇన్స్పెక్టర్ గారు, నన్ను కూడా దారిలో డ్రాప్ చేస్తే. ఓకే కమాన్. థ్యాంక్ యూ సార్. టాటా డాడీ, టాటా అంకుల్. టాటా. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. నా మాట కాదనరు. ఇష్టాల కంటే ఆస్తులు అంతస్తుల తేడాలు చూస్తున్న రోజులకి. లేదానంద్, నా ప్రతి పుట్టినరోజుకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వటం మా డాడీకి అలవాటు. రేపు నా బర్త్డే పార్టీలో నిన్నే గిఫ్ట్ గా ఇమ్మని అడుగుతాను. ఆయన కాదంటే ఇదే ఆ ఇంట్లో నేను చేసుకునే ఆఖరి బర్త్డే పార్టీ అవుతుంది. హాయ్ రమా. నమస్తే సేఠీ, నమస్తే. నమస్తే. పుట్టినరోజుకు వచ్చిన ఎవడో ఒకడు ఆయన్ని గిల్లక మానడు, ఈయన మన్ని తన్నక మానడు. కుప్పు స్వామి, నువ్వు నన్నిక తన్నేది ఈ ఒక్కరోజు మాత్రమే. ఇవాళ తన్నావు, నెల రోజుల పాటు మంచం మీద పడుకోవాల్సిందే. నమస్కారం కుప్పస్వామి గారు. నమస్కారం చౌదరి గారు, రండి రండి. బాగున్నారా? మొన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారట, ఏ మాత్రం? అదేం లేదండి. బాగానే దొరికి ఉంటుంది. మీరు పదండి. ఏ రమా, నమస్కారం కుప్పస్వామి. నమస్తే నమస్తే. మై హార్టీ కండోలెన్స్ అయ్యా. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అండి, నాకు సానుభూతి తెలియజేస్తారు రెడ్డి గారు. అదే మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇల్లంతా ఊడ్చుకుపోయారంట కదా. అదేం లేదండి. నువ్వే దిగులు పడబోక. సరే మీరు పదండి. మీరు పదండి. రే, ఇవాళ అమ్మాయి పుట్టినరోజా లేక నాకు సంతాప సభరా? అవటానికి పుట్టినరోజేనండి, కానీ వాళ్ళు మీరు చెప్పే సంతాపమేనండి. నర్మయ్, ఒకసారి తనండి మీ కోపం పోతాయి. ఈసారి తనలేదు. హలో ఆనంద్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇప్పుడా రావడం? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. నువ్వెప్పుడు ఇంతే. సారీ చెప్పాను కదా. రే, అమ్మాయి పక్కన అలా అతుక్కుపోయి నుంచున్నాడు. అమ్మాయికి ఏమవుతాడని రా? లవర్ అవుతాడండి. ఒళ్ళు రాన కొడతాను. నా క్లబ్ లో డాన్స్ చేసే సన్నాసిని లవర్ అంటావరా? మరేమంటారండి, ఆయన చూడగానే అమ్మాయి గారి మనసు డాన్స్ మీద డాన్స్ చేసేస్తుందండి. మన క్లబ్ కు అమ్మాయి గారి డైలీ పర్మనెంట్ కస్టమర్ అండి. ఆయన గారి డాన్స్ కోసమే. రా, డాడీకి పరిచయం చేస్తాను. డాడీయా? పర్వాలేదురా. డాడీ, ఈయన పేరు ఆనంద్. తెలుసా అమ్మా, ఇతను మన క్లబ్ లోనే డాన్స్ చేస్తుంటాడు. ప్రతి నెల మొదటి తారీఖున నేనే జీతం ఇస్తాను. కానీ నీకు తెలియని మరొకటి డాడీ. నీ దగ్గర ఉద్యోగిగా ఉంటున్న ఆనంద్ త్వరలో నీకు అల్లుడిగా రాబోతున్నాడు. అలాగా? చాలా సంతోషం. నువ్వు వెళ్ళి గెస్టులు రిసీవ్ చేస్తావమ్మా. నేను కాబోయే అల్లుడు గారికి మర్యాదలు చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. వెండి అల్లుడు గారు. ఏరా, తన అంతస్తు మర్చిపోయి నా కూతురు నిన్ను ప్రేమిస్తే మాత్రం నీ అంతస్తు మర్చిపోయి మా అమ్మాయిని ప్రేమిస్తావా? ఆడపిల్లని మోహంతో మోసం చేస్తే ద్రోహం అవుతుంది, కానీ ప్రేమతో ఆరాధిస్తే ద్రోహం కాదు కుప్పస్వామి గారు. చూడాలా, నవ్వుతూ మాట్లాడు. అమ్మాయి ఇటే చూస్తోంది. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్న సంగతి అమ్మాయికి తెలియకూడదు. ఏ రేయ్, నీకు ఆరాధించాలని ఉంటే ఫుట్పాత్ మీద ఉన్న ఏ అడ్రస్ లేని దాన్నో, స్లమ్ ఏరియాలో ఉన్న కూలి దాన్నో చూసి ఆరాధించు. ఇట్స్ టూ లేట్ కుప్పస్వామి గారు. మేము ఇచ్చి పుచ్చుకోవడం ఎప్పుడో జరిగింది. ఇదేమన్నా మంగళగౌరి వ్రతం అనుకున్నావురా? వాయనం ఇచ్చి పుచ్చుకోవడానికి. ఐశ్వర్యం ఉన్న ఆడపిల్ల మనస్సు. ప్రేమకు స్పెల్లింగ్ చెప్పగల మనుషులు ఇంకా పుట్టలేదు కుప్పస్వామి గారు. అది ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ అంతమవుతుందో కాలమే చెప్పాలి, గాని మనుషులు కాదు. మీరు నా ప్రాణాలు తీసినా మా మనసులు మార్చుకోలేము.